హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కారం గవ్వలండి. ఈ కారం గవ్వలని నేను గోధుమ పిండితోటి ప్రిపేర్ చేశాను. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి కారం గవ్వలు అనేవి ఈ వీడియోలో నేను చూపిస్తానండి. సో ఈ వీడియో మీరు చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే నేను తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, కారం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరి పిండి ఎలాగైతే మెత్తగా కలుపుకుంటామో ఆ విధంగా మనం కలుపుకోవాలి. సో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కావాలంటే ఇక్కడ మీరు కొద్దిగా జీలకర్ర కానీ లేదా వాము కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేయాలి. నేను ఆ క్లిప్ అయితే మిస్ చేశాను. సో ఇలా మెత్తగా చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మొత్తం పిండి అంతా కూడా. సో ఇలా చేసుకున్న తర్వాత మనం గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఇలా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని మరొక ప్లేట్ తీసుకొని మనము పూరి తీసుకునే కడ్డీ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ పూరి తీసుకునే కడ్డీ తీసుకోండి. లేదు అంటే మీ ఇంట్లో గవ్వలు ప్రిపేర్ చేసుకునే చెక్క ఉన్నా కూడా దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన ఇలా ఉండైతే పెట్టేసి ప్రెస్ చేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకుంటూ గవ్వ ఆకారం వచ్చే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గవ్వ షేప్ వచ్చే విధంగా మనం ఈ ఉన్న బాల్స్ అన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు దువ్వెనతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాడకుండా కొత్త దువ్వెన ఉంటుంది కదా, సో ఆ దువ్వెనతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతో కూడా చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా గవ్వల షేప్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ గవ్వలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనము ఈ ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా హైలో పెట్టకూడదండి. మీడియం టు హై మధ్యలో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల త్వరగా మాడిపోతాయి కాబట్టి మనము మీడియం టు హై మధ్యలో పెట్టుకొని ఈ గవ్వలు అనేవి రెండు వైపులా కూడా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. సో చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో బెల్లం గవ్వలు కూడా ఉంటాయి. సో అది కూడా నేను ఒకసారి వీడియో అయితే చేసి పెడతానండి. చాలా చాలా బాగుంటాయి బెల్లం గవ్వలు కూడా. సో ఇలా మనకు ఎర్రగా వచ్చిన తర్వాత రెండు వైపులు కూడా కాలిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నింటి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకైతే కారం గవ్వలనేవి రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.